చీకటితో కమ్ముకున్న శూన్యంలో మహా విస్ఫోటనం జరిగింది. దానివల్ల ప్రపంచం ప్రారంభమయ్యింది. ప్రపంచాన్ని శాసించే 6 అనంతమనులు పుట్టి ప్రపంచం 4 మూలలకి విసిరివేయబడ్డాయి. వాళ్ళతో పాటుగా ఎటర్నిటీ, ఇన్ఫినిటీ, డెత్, ఎంట్రోపీ అనే 4 కాస్మిక్ బీయింగ్స్ కూడా పుట్టారు. వీళ్ళు యూనివర్స్‌ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు. ఇంకా బిగ్ బ్యాంగ్ జరగకముందు నుంచే ఉన్న సెలెస్టియల్స్‌లో ఒకరైన అరిషం తన శక్తుల గురించి తెలుసుకొని మొదటి సూర్యుడిని క్రియేట్ చేస్తాడు. దాని ద్వారా వెలుగు, జీవనం మొదలయ్యింది. ఇప్పటి నుంచి మన ఛానల్లోని మార్వెల్ టైమ్ లైన్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ టైమ్ లైన్లోని జస్ట్ మార్వెల్ మూవీస్ గురించి మాత్రమే కాకుండా మూవీస్కి కనెక్ట్ అయిన కొన్ని కామిక్ స్టోరీస్ని, వెబ్ సిరీస్లకు సంబంధించి, ఇంకా డైరెక్టర్స్ చెప్పిన కొన్ని క్యారెక్టర్స్కి సంబంధించిన సీక్రెట్ ఒరిజిన్ స్టోరీస్ని, ఇలా ప్రతి ఒక్క దాన్ని కవర్ చేసి ఈ టైమ్ లైన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఛానల్లో ఇది వరకు చేసిన బెన్ 10 టైమ్ లైన్ లాగే ఇది కూడా ఉంటుంది. దానికన్నా బాగుంటుంది. దానిలాగే ఈ వీడియోస్ని కూడా చూస్తారు, సపోర్ట్ చేస్తారు అని అనుకుంటున్నాను. సో మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. యూనివర్స్లో వెలుగు, జీవనాన్ని అభివృద్ధి చేయాలి అని, సెలిషియల్ సంఖ్య కూడా పెంచాలి అని అరిషం తను క్రియేట్ చేసిన సన్ చుట్టూ ఫామ్ అయిన ప్లానెట్స్లోని సెలిస్టియల్ సీడ్స్ని పాతడం మొదలు పెడతాడు. ఆ ప్లానెట్లో లైఫ్ పుట్టి ఆ లైఫ్ ద్వారా వచ్చిన ఇనర్ఫ్ ఎనర్జీని ఆ ప్లానెట్ కోర్లో ఉన్న సెలిస్టియల్ అబ్జర్వ్ చేసుకొని గ్రో అవుతూ పుడతాడు. అలా పుట్టిన ఆ కొత్త సెలిస్టియల్ తన పవర్ తోటి కొత్త సన్ని క్రియేట్ చేయడం, ఆ క్రియేట్ చేసిన సన్ చుట్టూ ప్లానెట్స్ ఫామ్ అవ్వడం, ఆ ప్లానెట్స్ ఫామ్ అయిన తర్వాత ఆ ప్లానెట్స్లో లైఫ్ పుట్టడం, ఆ లైఫ్ ద్వారా సెలిస్టియల్ గ్రో అయ్యి సెలిస్టియల్ పుట్టడం, మళ్ళీ కొత్త సెలిస్టియల్ పుట్టి కొత్త సన్ని క్రియేట్ చేయడం, అలా లైఫ్ని, లైట్ని ప్రపంచం మొత్తం కూడా ఆరిషం క్రియేట్ చేయిస్తూ ఉంటాడు. కానీ మహా విస్ఫోటనం కంటే ముందే శూన్యంలో పుట్టిన చీకటి మహారాజైన నల్కి తన సామ్రాజ్యంలోని లైట్ని క్రియేట్ చేయడం అస్సలు నచ్చదు. ఈ లైఫ్ని క్రియేట్ చేస్తున్న సెలిస్టియల్స్ని అడ్డుకునే ప్రయత్నంలో, ఒక సెలిస్టియల్ని ఆపే ప్రయత్నంలో నల్ తన నీడ నుంచి ఒక నెక్రోస్క్వాడ్ని తీసి సెలిస్టియల్ తల నరికేస్తాడు. అలా నరికిన తలే నోవేర్గా కొన్ని సంవత్సరాల తరువాత కొన్ని ఏలియన్స్కి నివాసంగా మారుతుంది. ఇంకా ఒక పవర్ఫుల్ సెలిస్టియల్ని చంపేసిన నల్ని చూసి కొంతమంది సెలిస్టియల్స్ తనని ఆపి ఒక ప్లానెట్లో బంధిస్తారు. ఇంకా సెలిస్టియల్స్ క్రియేట్ చేసిన చాలా ప్లానెట్స్లోని ఏలియన్స్, క్రియేచర్స్ పుట్టడం మొదలవుతుంది. అలా వాళ్ళు క్రియేట్ చేసిన ఎల్లో సన్కి సంబంధించిన 9 ప్లానెట్స్లోనే యాస్గార్డియన్స్ పుడతారు. వాళ్ళతో పాటే ఇంకొక ప్లానెట్లో గ్రీక్ గాడ్స్, భూమి మీద ఈజిప్షియన్ గాడ్స్, ఇండియన్ గాడ్స్, ఇలా చాలామంది గాడ్స్ పుడతారు. వీళ్ళు పుట్టుకతోటే చాలా శక్తులతోటి దేవుళ్ళలా పుడతారు. సెలిషియల్స్ క్రియేట్ చేసిన ప్లానెట్స్లో పుట్టిన లైఫ్ని కొన్ని ప్రెడిటర్స్ నుంచి కాపాడటానికి సెలిస్టియల్స్ కొన్ని బుర్ర తక్కువ జీవుల్ని క్రియేట్ చేసి కాపాడడానికి పంపిస్తాయి. కొన్ని రోజుల తర్వాత అవే అభివృద్ధి చెంది డీవియన్స్గా మారి ఎవరినైతే కాపాడాలో వాటిని చంపేస్తూ ఉంటాయి. ఇంకా వాళ్ళ నుంచి లైఫ్ని కాపాడడానికి సింథలైట్ రోబోట్స్ లాంటి ఎటర్నల్స్ని క్రియేట్ చేస్తాడు. వీటికి ఆలోచించే శక్తినిచ్చి ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ పవర్ ఇచ్చి చాలా శక్తివంతంగా క్రియేట్ చేస్తాడు. ఇలా చాలామందిని క్రియేట్ చేసి లైఫ్ పుట్టిన ప్లానెట్స్ పైకి పంపి లైఫ్ పైకి ఎటువంటి డీవియన్ కానీ ప్రెడిటర్స్ కానీ అటాక్ చేయనివ్వకుండా వాళ్ళని కాపాడి వాళ్ళ ద్వారా సెలిస్టియల్ గ్రో అయి పుట్టినప్పుడు మళ్ళీ అరిషం దగ్గరికి వస్తే వాళ్ళ మెమొరీస్ని ఎరేజ్ చేసి మళ్ళీ కొత్త మిషన్కి, కొత్త ప్లానెట్కి పంపి సెలిస్టియల్ మరియు లైఫ్ అభివృద్ధి చెందేలా చేస్తాడు. కానీ ఈ విషయం ఏ ఎటర్నల్కి కూడా తెలియదు. అలా అరిషం ప్లానెట్స్ నుంచి సెలిస్టియల్స్ని క్రియేట్ చేస్తుంటే ఈగో అనే ప్లానెట్ నుంచి సెలిస్టియల్ పుట్టకుండా ఎవాల్వ్ అయ్యి ఒక లివింగ్ ప్లానెట్ లాగా మారిపోతాడు. తనలాగే యూనివర్స్లో చాలా ప్లానెట్స్ ఉన్నాయని తెలుసుకొని యూనివర్స్ మొత్తాన్ని చూడాలనే కోరికతోటి తనకంటూ కొన్ని అవతార్స్ని క్రియేట్ చేసుకొని యూనివర్స్ మొత్తాన్ని కూడా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాడు. ఇంకా భూమి మీద కూడా లైఫ్ పుడుతుంది. హ్యూమన్స్తో పాటు గాడ్స్, డీమన్స్, హ్యూమన్స్లోని కొంతమందికి మ్యూటేషన్ జరిగి కొంతమంది సూపర్ హ్యూమన్ బీయింగ్స్ కూడా పుట్టడం మొదలెడతారు. ఇంకా అలా వాళ్ళు అభివృద్ధి చెందుతూ మనుషుల్లోని, డీమాన్స్లోని కొంతమంది మ్యాజిక్ని యూజ్ చేయడం కూడా మొదలెడతారు.
వీళ్ళలో చీతోన్ అనే డీమోన్ అన్ని రకాల మ్యాజిక్స్‌ని నేర్చుకొని మౌంట్ వండాగోర్ పైన ఒక టెంపుల్‌ని క్రియేట్ చేసి డార్క్ హోల్‌ని రాస్తాడు. ఈ డార్క్ హోల్‌ని చదివిన చాలామంది వాళ్ళకి కావాల్సింది సాధిస్తూనే చాలా శక్తివంతంగా, చాలా ఈవిల్‌గా మారిపోతూ ఉంటారు. వీళ్ళని అడ్డుకోవడానికి, డార్క్ హోల్ నుంచి వాళ్ళని కాపాడడానికి విశాంతి గ్రంథాన్ని కొంతమంది రాస్తారు. అలాగే చీతోన్ లాంటి డీమాన్స్‌ని అడ్డుకోవడం కోసం, బ్లాక్ మ్యాజిక్‌ని చేసే వాళ్ళని ఆపడం కోసం సోర్సరర్ సుప్రీంని క్రియేట్ చేస్తారు. అలా ఎర్త్ పైన సోర్సరర్ సుప్రీంగా ఎగమోటో ఉంటాడు. విశాంతి గ్రంథం చదివిన తిను చాలా పవర్‌ఫుల్‌గా ఉంటాడు. ఎర్త్ పై ఉన్న డీమాన్స్‌తో ఫైట్ చేస్తూ ఎర్త్‌ని కాపాడుతూ ఉంటాడు. బిగ్ బ్యాంగ్ జరిగినప్పుడు క్రియేట్ అయిన టైమ్ స్టోన్‌ని తన ఐ ఆఫ్ ఎగమోటోలో పెట్టుకొని టైమ్ స్టోన్ పవర్స్‌ని యూజ్ చేస్తూ ఎర్త్‌ని కాపాడుతూ ఉంటాడు. ఇంకా 25 లక్షల సంవత్సరాల క్రితం ఒక బలమైన యాస్ట్రాయిడ్ భూమి మీదున్న ఆఫ్రికా అనే ప్లేస్‌లో మరియు ఆ యాస్ట్రాయిడ్ నుంచి వచ్చిన కొన్ని ముక్కలు అంటార్క్టికా అనే ప్లేస్‌లో పడతాయి. అలా కొన్ని సంవత్సరాల తర్వాత ఆ ప్రదేశానికి కూడా కొంతమంది మనుషులొచ్చి 5 తెగలుగా విడిపోయి వాళ్ళలో వాళ్ళే కొట్టుకు చస్తూ ఉంటారు. ఆ 5 తెగల్లో ఒకరికి ఈజిప్షియన్ గాడ్ అయిన బ్లాక్ పాంథర్ గాడెస్ కనిపించి ఆ ప్రదేశంలో వైబ్రేనియం అనే ఉల్క పడిందని, ఆ ఉల్క వల్ల పుట్టిన ఒక మొక్కని తినడం ద్వారా సూపర్ పవర్స్ వస్తాయని చెప్పి మొట్టమొదటి బ్లాక్ పాంథర్‌ని క్రియేట్ చేస్తుంది. అక్కడున్న తెగ వాళ్ళంతా కూడా యుద్ధాన్ని ఆపేసి బ్లాక్ పాంథరే తన నాయకుడిగా ఒప్పుకుంటారు. కానీ ఆ 5 తెగల్లో ఒకరైన జబారి మాత్రం ఇండియన్ గాడ్ అయిన హనుమంతుడిని నమ్ముతూ వాళ్ళు మాత్రం బ్లాక్ పాంథర్‌ని నాయకుడిగా ఒప్పుకోరు. ఇంకా అక్కడున్న వాళ్ళంతా కూడా వైబ్రేనియంని యూజ్ చేసుకుంటూ నార్మల్ హ్యూమన్స్ కంటే చాలా స్పీడ్‌గా డెవలప్ అవుతారు. ఆ ప్లేస్‌కి వకాండా అనే పేరు పెట్టుకొని బయట ప్రపంచానికి కనిపించకుండా బతుకుతూ ఉంటారు. ఇంకా ఇంతలా డెవలప్ అవుతున్న హ్యూమన్స్‌ని డీవియంట్స్ నుంచి కాపాడాలని చెప్పి అరిషమ్ ఎటర్నల్స్‌ని ఎర్త్ పైకి పంపుతాడు. ఎర్త్ వాళ్ళకి చాలా బాగా నచ్చేస్తుంది. ఇంకా యాస్గార్డియన్స్ కూడా వాళ్ళకుండే శక్తుల గురించి తెలుసుకొని అవి ప్రాపర్‌గా యూజ్ చేయడం నేర్చుకొని వాళ్ళు కూడా బాగా డెవలప్ అవుతారు. వాళ్ళకంటూ ఒక రాజ్యం, సైన్యాన్ని కూడా ఏర్పరుచుకొని వాళ్ళు నమ్మే మైథాలజీ ప్రకారం ట్రీలో 9 రీలమ్స్ ఉంటాయని, ఆ 9 రీలమ్స్‌ని కాపాడే బాధ్యత మనది అని చెప్పి 9 రీలమ్స్‌ని కూడా కాపాడుతూ ఉంటారు. ఇంకా యూనివర్స్‌లో వెలుగు పుట్టక ముందు నుంచే ఆ చీకట్లో బతుకుతున్న డార్క్ ఎల్వ్స్ అనే జాతి ఉండేది. వాళ్ళు ఈ 9 రీలమ్స్‌ని కూడా మళ్ళీ చీకటితో నింపేయాలని చెప్పి ఇన్ఫినిటీ స్టోన్స్‌లో ఒకటైన రియాలిటీ స్టోన్‌ని కనిపెట్టి దాన్ని ఈథర్‌గా మార్చి దానితోటి 9 రీలమ్స్‌ని కూడా చీకటితో నింపేద్దాం అనుకుంటారు. అప్పుడే 5000 సంవత్సరాలకి ఒకసారి వచ్చే కన్వర్జెన్స్ వస్తుంది. ఇది 9 రీలమ్స్‌ని కూడా కలుపుతుంది. ఆ సమయంలో ఈ డార్క్ ఎల్వ్స్‌కి రాజైన మెలకెత్ 9 రీలమ్స్‌ని కూడా చీకటితో నింపేద్దామని అనుకుంటాడు. అప్పుడే ఈ 9 రీలమ్స్‌కి ప్రొటెక్టర్స్ అయిన యాస్గార్డియన్స్‌కి కింగ్ అయిన బోరి మెలకెత్‌తో ఫైట్ చేసి ఓడించి రియాలిటీ స్టోన్‌ని లాక్కొని ఎవరికీ కనిపించకుండా దాచిపెడతారు. ఇంకా ఈ యుద్ధంలో మిగిలిన చాలామంది డార్క్ ఎల్వ్స్ ఎవరికీ దొరకకుండా పారిపోయి 5000 సంవత్సరాల తర్వాత వచ్చే మళ్ళీ కన్వర్జెన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంకా సెలెస్టియల్స్‌కి కూడా ఇన్ఫినిటీ స్టోన్స్ గురించి తెలుస్తుంది. సో వాటిని వెతికి వాటిని కూడా యూజ్ చేద్దాం అనుకొని పవర్ స్టోన్‌ని కనిపెడతారు. కానీ అది చాలా పవర్‌ఫుల్ అని చెప్పి దాన్ని ఒక టెంపుల్‌లో దాచిపెడతారు. టాలో అనే పాకెట్ డైమెన్షన్‌లో డార్క్‌నెస్ వల్ల క్రియేట్ అయిన ఒక ఈవిల్ క్రియేచర్ హ్యూమన్స్ పైన అటాక్ చేసి వాళ్ళ సోల్స్‌ని తినేస్తూ ఉంటుంది. అక్కడున్న చాలామంది దాంతో ఫైట్ చేస్తారు. కానీ అది చాలా పవర్‌ఫుల్‌గా ఉండడం వల్ల దాన్ని ఏం చేయలేకపోతారు. అప్పుడే గ్రేట్ ప్రొటెక్టర్ అనే మ్యాజిక్ తెలిసిన ఒక డ్రాగన్ ఆ క్రియేచర్‌తో ఫైట్ చేసి దాన్ని ఓడించి దాని ఆర్మీని దాన్ని రియల్ వరల్డ్‌లోకి రాకుండా సీల్ చేస్తుంది. ఆ సీల్‌ని ఎవరు బ్రేక్ చేయకుండా అక్కడుండే పీపుల్స్ దానికి కాపలా కాస్తూ ఉంటారు. ఆ డ్రాగన్ ఆ సీల్‌ని కాపాడడం కోసం అక్కడున్న టాలో పీపుల్స్‌కి చీ పవర్‌ని కూడా ఇస్తుంది. స్టిల్ వాళ్ళు ఇంకా అక్కడే ఉంటారు. హెల్‌కి రూలర్ అయిన మెఫిస్టో అనే డీమోన్ తన దగ్గరున్న జెరాతోస్ అనే ఏలియన్‌ని డీమోన్‌గా చేంజ్ చేసి ఎర్త్ పై ఉన్న హ్యూమన్స్‌తో డీల్ చేసుకొని ఆ డీమోన్‌ని వాళ్ళ బాడీలోకి పంపించి గోస్ట్ రైడర్స్‌గా మారుస్తూ ఉంటాడు. అలా గోస్ట్ రైడర్స్ తోటి పాపాలు చేస్తున్న హ్యూమన్స్‌ని చంపేసి ఆ హ్యూమన్స్ నుంచి వచ్చిన సోల్స్ తోటి ఇంకా పవర్‌ఫుల్‌గా మారుతూ ఉంటాడు.
ఇలానే ఖాన్షు అనే ఈజిప్షియన్ గాడ్ కూడా తనకి నచ్చిన పర్సన్‌ని తన అవతార్‌గా సెలెక్ట్ చేసుకొని, తనకి పవర్స్ ఇచ్చి, మూన్ నైట్‌గా చేంజ్ చేసి, తనకి నచ్చిన పనులు చేయించుకుంటూ ఉంటాడు. దీన్ని చూసిన చాలామంది గాడ్స్ కూడా వాళ్ళ అవతార్స్‌ని సెలెక్ట్ చేసుకొని, వాళ్ళతోటి వాళ్ళకి నచ్చిన పనులు చేయించుకుంటూ ఉంటారు. ఇంకా యాస్గార్డ్ అనే గోల్డెన్ సిటీని క్రియేట్ చేస్తారు. కింగ్ బూరికి బోర్ అనే సన్ పుడతాడు. కింగ్ బోర్‌కి ఓడిన్ అనే సన్ పుడతాడు. ఓడిన్ 9 రిలమ్స్‌లోనే ఒక గ్రేట్ ప్రొటెక్టర్‌గా, గ్రేట్ వారియర్‌గా పేరు తెచ్చుకుంటాడు. యాస్గార్డ్‌కి 9 రిలమ్స్‌కి ఎనిమీస్‌గా ఉన్న వాళ్ళని చీల్చి చెండాడతాడు. ఎంతో శక్తివంతమైన సెటార్ నిప్పుల్ని కూడా ఆపేస్తాడు. 9 రీలమ్స్‌లో ఉన్న గ్రేట్ వెపన్స్‌ని కలెక్ట్ చేసి తన ఇంట్లో పెట్టుకుంటాడు. అలా తనకి ఇన్ఫినిటీ స్టోన్స్ గురించి కూడా తెలుస్తుంది. ఇన్ఫినిటీ స్టోన్స్ గురించి చాలా వెతుకుతాడు. టెస్సరాట్ లోపలున్న స్పేస్ స్టోన్ తనకి దొరుకుతుంది. మిగతా ఇన్ఫినిటీ స్టోన్స్ కూడా వెతకడానికి ప్రయత్నిస్తాడు కానీ అవి దొరకవు. సో ఒక ఫేక్ ఇన్ఫినిటీ గాంట్లెట్‌ని క్రియేట్ చేసి మళ్ళీ తన ఇంట్లోనే పెట్టుకుంటాడు. అప్పుడే మరుగుజ్జుల్ని మచ్చిక చేసుకొని యాస్గార్డ్ రక్షణ కోసం డిస్ట్రాయర్‌ని, హ్యామర్‌ని క్రియేట్ చేయిస్తాడు. అలా ఓడిన్‌కి హేలా పుడుతుంది. ఓడినే అనుకుంటే తండ్రిని మించిన కూతురిలా హేలా ఇంకా పవర్‌ఫుల్‌గా మారి చాలా యుద్ధాలు చేసి 9 రీలమ్స్‌ని ఓడిన్, హేలా కంట్రోల్‌లో పెట్టుకుంటారు. ఇంకా ఎటర్నల్స్ హ్యూమన్స్‌ని కాపాడుతూ డీవియన్స్ అందరినీ కూడా చంపేస్తారు. హ్యూమన్స్ వాళ్ళలో వాళ్ళే కొట్టుకొని చస్తుంటే ఎటర్నల్స్ వాళ్ళని ఆపుదాం అనుకుంటారు కానీ ఎరిషియం దానికి ఒప్పుకోడు. ఎందుకంటే హ్యూమన్స్ కొట్టుకు చచ్చినా ఏం చేసినా ఎటర్నల్స్ వాళ్ళని ఆపకూడదు. వాళ్ళ చావుని వాళ్ళు చావనివ్వాలి. కేవలం డీవియన్స్ అటాక్ చేస్తేనే ఎటర్నల్స్ ఇన్వాల్వ్ అవ్వాలని చెప్తాడు. ఇంకా ఎటర్నల్స్‌లో ఒకరైన సెర్సీ ఇకారిస్ 400 ఏడీలో ఇండియాకి వచ్చి మ్యారేజ్ చేసుకుంటారు. ఇంకా అదే టైంలో 9 రీలమ్స్‌లో ఓడిన్, హేలా చేసిన యుద్ధాల వల్ల వచ్చిన నష్టాలు చూసి ఓడిన్‌కి జ్ఞానోదయం అయ్యి ఇంకా ఈ యుద్ధాలు ఎలా అయినా ఆపేయాలనుకుంటాడు. కానీ దానికి హేలా ఒప్పుకోదు. ఇంకా ఓడిన్ హేలా పైకి అటాక్ చేసి హేలాని హెల్‌లో బంధిస్తాడు. అదే టైంలో హేలాతో ఫైట్ చేయడానికి వచ్చిన వాల్కరీ సకార్‌లో పడిపోతుంది. సకార్‌కి కింగ్ అయిన గ్రాండ్ మాస్టర్‌తో కలిసి వర్క్ చేస్తుంది. ఇది జరిగిన చాలా రోజుల తర్వాత 9 రీలమ్స్‌ని కాపాడడానికి ఓడిన్‌కి ఒక వెలుగు కనిపిస్తుంది. ఓడిన్ చేసిన తప్పుల్ని సరిదిద్దడానికి, యూనివర్స్‌కి ఎలాంటి ఆపదొచ్చినా ఎదురు నిలబడి కాపాడడానికి, భూమిని రక్షించడానికి, చెడు ఎంత దారుణంగా ఉన్నా దాన్ని ఎదిరించడానికి, సగం యూనివర్స్‌ని మింగేసిన రాక్షసుడిని చంపడానికి ఒకడు పుట్టాడు. మొట్టమొదటిగా పుట్టిన బాహుబలి అవెంజర్ అతనే ఓడిన్ పుత్ర, ఉరుముల దొర థోర్. థోర్ పుట్టాక థోర్ పైన ఒక ఆశ వచ్చి తన రాజ్యంలో ఎవరికీ కూడా తన మొదటి కూతురైన హెలా గురించి తెలియకుండా రాజ్యంలో తన గుర్తులన్నీ చెరిపేస్తూ తన గురించి ఎవరికీ చెప్పకుండా థోరే తన మొదటి సంతానంగా చెప్తాడు. అదే టైంలో ఓడిన్‌కి ఎనిమీ అయిన ఫ్రాస్ట్ జెయింట్స్ ఎర్త్‌ని ఆక్రమించడం కోసం వాళ్ళ దగ్గరున్న ఏన్షియంట్ వింటర్స్ అనే వెపన్ తోటి ఎర్త్‌ని ఫ్రీజ్ చేసేద్దాం అనుకుంటే ఓడిన్ తన ఆర్మీతో రంగంలోకి దిగి వాళ్ళందరినీ కూడా పరుగులెట్టించి అలా పారిపోతున్నప్పుడు ఫ్రాస్ట్ జెయింట్ కింగ్ కొడుకుని వదిలేసి వెళ్ళిపోతారు. ఆ యుద్ధంలో ఆ బొడ్డోడిని చూసిన ఓడిన్ వాడు బాగా నచ్చి వాడిని దత్తత తీసుకుంటాడు. ఆ యుద్ధంలోనే ఓడిన్ కన్ను కూడా పోతుంది. ఓడిన్‌కి పవర్‌ఫుల్ వెపన్స్ కలెక్ట్ చేసే అలవాటు ఉంటుంది కాబట్టి ఫ్రాస్ట్ జెయింట్స్ యూజ్ చేసిన ఏన్షియంట్ వింటర్స్‌ని కూడా తన ఇంట్లో పెట్టుకుంటాడు. ఇంకా యుద్ధం నుంచి తెచ్చిన ఆ బొడ్డోడిని కంప్లీట్‌గా యాస్గార్డియన్‌గా చేంజ్ చేసి వాడికి లోకి అని పేరు పెట్టి థోర్ తోటే పెంచుకుంటాడు. ఓడిన్ ఇద్దరిని ఒకేలా చూస్తాడు కానీ లోకి ఓడిన్‌కి థోర్ అంటేనే బాగా ఇష్టమని చెప్పి థోర్ పైన జెలస్ ఫీల్ అయ్యి చాలా మ్యాజిక్స్‌ని నేర్చుకొని థోర్‌ని కప్పలా మార్చేయడం, ఏడిపించడం లాంటి పనులన్నీ చేస్తూ ఉంటాడు. థోర్ ఎక్కువగా వెపన్స్‌ని ఎలా యూజ్ చేయాలి, యుద్ధాలు ఎలా చేయాలి ఇలాంటి దానిపైనే ఇంట్రెస్ట్ చూపిస్తాడు. కానీ లోకి దానిపైన ఇంట్రెస్ట్ పెడుతూ యాస్గార్డియన్ మ్యాజిక్‌ని కూడా వాళ్ళ అమ్మ దగ్గర నుంచి చాలా బాగా నేర్చుకుంటాడు. సో ఇది గమనించిన ఓడిన్ చిన్న కొడుకు లోకి ఎలా అయినా బతికేస్తాడు. పెద్ద కొడుకు మాత్రం చాలా కష్టం. వాడి ఓన్ పవర్ అయిన థండర్‌ని యూజ్ చేయలేకపోతున్నాడు. వాడికి ఏదో ఒక వెపన్ ఇవ్వాలి అని చెప్పి
థోర్ హ్యామర్‌ని ఇస్తాడు. ఇది చూసిన లోకీకి ఇంకా బాగా పెరిగిపోతుంది. ఓడిన్‌కి థోర్ అంటేనే బాగా ఇష్టం అని చెప్పి థోర్ పైన ఇంకా బాగా జెలస్ ఫీల్ అయిపోతూ ఉంటాడు. ఇంకా అంతరిక్షంలో యుద్ధం మొదలవుతుంది. క్రీ అనే కంపేర్ వాళ్ళ ప్లానెటే కాకుండా వాళ్ళ దగ్గరున్న ప్లానెట్స్‌ని కూడా ఆక్రమించాలి అని చెప్పి వాళ్ళకి కనిపిస్తున్న ప్రతి ప్లానెట్ పైకి అటాక్ చేస్తూ ఉంటారు. కానీ స్కల్స్ క్రీకి ఎదురు తిరుగుతారు. కానీ స్కల్స్ సామ్రాజ్యం చాలా చిన్నది. సో వాళ్ళు రెబెల్స్‌గా మారుతూ అటాక్ చేస్తూ ఉంటారు. వీళ్ళకి సపోర్ట్ చేస్తూ నోవా కార్ప్స్ కూడా క్రీ ఎంపైర్ పైకి అటాక్ చేస్తారు. ఇదంతా కూడా స్కల్స్ వల్లే అని చెప్పి స్కల్స్‌కి, క్రీకి పెద్ద వార్ లెగసీ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇంకా భూమి మీద ఒక అన్నోన్ పర్సన్ క్రియేట్ చేసి పడేసిన 10 రింగ్స్ షూ అండ్ వోకి దొరుకుతాయి. వాటి ద్వారా తను చాలా పవర్‌ఫుల్‌గా మారి తనకి కనిపించిన రాజ్యాలన్నీ కూడా ఆక్రమించుకుంటూ పెద్ద రాజైపోతాడు. దీని తర్వాత కోన్లు అనే డైమెన్షన్‌లో ఉన్న ఒక టెంపుల్ ద్వారా చి ఎనర్జీని సంపాదించి ఇమ్మోర్టల్స్ అయిన కొంతమంది ఒక గ్రూప్‌గా ఫార్మ్ అవుతారు. ఈ గ్రూప్‌కి లీడరే ఐరన్ ఫిస్ట్. ఈ గ్రూప్‌లోని సోర్సరర్ సుప్రీం కూడా ఉంటారు. వీళ్ళు ఎర్త్‌కి వచ్చే థ్రెట్స్ నుంచి ఎర్త్‌ని సేవ్ చేస్తూ ఉంటారు. ఇంకా ఈగో తన అవతార్స్ తోటి యూనివర్స్ అంతా కూడా యూనివర్స్‌లో ఉన్న ప్రతి స్పీసీస్‌ని కూడా చూసుంటాడు. ఇవంతా కూడా వేస్ట్ అని, యూనివర్స్ అంతా నేనొక్కడినే ఉండాలని, యూనివర్స్‌లో ఉన్న ప్రతి ప్లానెట్‌లోని తన సీడ్‌ని పాతి తను పవర్‌ఫుల్ అయ్యాక ఆ సీడ్ ద్వారా ఆ ప్లానెట్స్ అన్నిటిని కూడా తనలో కలిపేసుకుందామని చెప్పి యూనివర్స్ అంతా కూడా ట్రావెల్ చేస్తూ ఉంటాడు. ఇంకా హ్యామర్‌ని కంట్రోల్ చేయడం నేర్చుకున్న థోర్ చాలా పవర్‌ఫుల్ అవుతూనే చాలా దూకుడుగా ప్రవర్తిస్తూ ఉంటాడు. సో ఓడిన్‌కి థోర్‌లోని హేలా కనిపిస్తుంది. థోర్‌కి తన పవర్స్ ఏంటో తనకి తెలీదు కానీ ఓడిన్‌కి బాగా తెలుసు. మళ్ళీ థోర్ గనక హేలాలా మారితే తనని అడ్డుకోవడం చాలా కష్టమని చెప్పి ముందే మరుగుజ్జులతోటి థోర్‌ని చంపడం కోసం స్టోమ్ బేకర్‌ని తయారు చేయిస్తాడు. థోర్ గనక అదుపు తప్పితే దీంతోటే తన్ని ఆపాలి అని అనుకుంటాడు. అప్పుడే ప్రపంచం మొత్తానికి కూడా ఇన్ఫినిటీ స్టోన్స్ గురించి తెలియడం మొదలవుతుంది. ఇన్ఫినిటీ స్టోన్స్‌లో ఒకటైన టెస్సరాట్ మన దగ్గరే ఉంది కాబట్టి యాస్గార్డ్‌లో ఇది ఉంటే ఎప్పటికైనా యాస్గార్డ్‌కి ప్రాబ్లమ్ అవ్వచ్చు అని చెప్పి భూమి మీద దాచిపెడతాడు. ఇంకా భూమి మీద ఏన్షియంట్ వన్ కమర్ తాజ్‌లో మ్యాజిక్‌ని యూజ్ చేయడం నేర్చుకొని సోర్సరర్ సుప్రీంగా మారి టైమ్ స్టోన్‌కి కూడా ప్రొటెక్టర్‌గా మారుతుంది. ఈవిల్ సోర్సరర్స్ తోటి ఫైట్ చేస్తూ ఉంటుంది. తను పవర్‌ఫుల్‌గా మారడం కోసం, ఇమ్మోర్టల్‌గా ఉండడం కోసం డార్క్ డైమెన్షన్‌కి రూలర్ అయిన డోర్ మాము దగ్గర నుంచి పవర్స్‌ని తీసుకుంటూ ఉంటుంది. ఇంకా ఎటర్నల్స్ చివరి డీవియంట్‌ని కూడా చంపేస్తారు. అప్పుడే ఎటర్నల్స్‌లో ఒకరైన టీనా తన పాస్ట్ మెమోరీస్ గుర్తొచ్చి ప్రతి ఒక్క ఎటర్నల్ పైన అటాక్ చేస్తుంది. ఎటర్నల్స్ లీడర్ అయిన ఐజాక్ తన మెమోరీస్ అన్నీ క్లియర్ చేస్తే తను నార్మల్ అవుద్ది అంటే టీనా నా ప్రెజెంట్ మెమోరీస్ నాకు కావాలి. అవి నాకెంతో వాల్యుబుల్ అంటుంది. సో ఆ టైంలో గిల్గమేష్ తనని చూసుకుంటాను. తనేమైనా తేడా చేస్తే చివరికి నేనే తన్ని చంపేస్తా అంటాడు. హ్యూమన్స్ చేసే పనులు ఎటర్నల్స్‌కి అస్సలు నచ్చవు. అలా అని చెప్పి వాళ్ళు అడ్డుకోను లేరు. ఎలాగో చివరి డీవియంట్‌ని కూడా చంపేసాం కాబట్టి ఎటర్నల్స్ అంతా కూడా విడిపోదాం అనుకుంటారు. ఇది ప్రతి ఒక్క ఎటర్నల్‌కి నచ్చి మనం మళ్ళీ కలుద్దామని చెప్పి ప్రతి ఒక్క ఎటర్నల్ కూడా విడిపోతారు. ఇంకా ఎరిషమ్ జస్ట్ ఎటర్నల్స్‌లో వీళ్ళని మాత్రమే కాకుండా ఇంకా చాలామందిని క్రియేట్ చేసి చాలా ప్లానెట్స్ పైకి పంపుంటాడు. అలా టైటన్ ప్లానెట్ పైకి కూడా కొంతమంది ఎటర్నల్స్‌ని పంపిస్తాడు. వాళ్ళు డీవియంట్స్‌ని చంపుతూనే ప్రొడక్షన్‌ని స్టార్ట్ చేస్తారు. దాని ఫలితంగా ఒకడు పుడతాడు. వాడు చేసేది మంచో చెడో మనకి అర్థం కాక రాబోయే అవెంజర్స్‌కి మొగుడు యూనివర్స్‌లో సగం మందిని లేపేసి అందరి తలరాతల్ని మార్చిన గేమ్ చేంజర్ పుట్టాడు. అతనే మహా థానోస్. థానోస్ పుట్టినప్పుడు టైటన్ ప్లానెట్ పైన పాపులేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఫుడ్ లేకపోవడం వల్ల థానోస్ కూడా ఒక డిసీజ్‌తో పుడతాడు. చాలామంది ఫుడ్ లేక చనిపోతూ ఉంటారు. ఇలాగే ఉంటే ప్లానెట్‌లో ఉన్న అందరూ కూడా అంతరించిపోతారని థానోస్ ప్లానెట్‌లో ఉన్న సగం మందిని డబ్బు, గొప్ప, మగ, ఆడ, పెద్ద, చిన్న తారతమ్యం లేకుండా సగం మందిని చంపేద్దాం. మిగిలిన వాళ్ళు మిగిలిన ఫుడ్‌తో హ్యాపీగా బతుకుతారు అని చెప్పి చెప్తాడు. ఇది విన్న ప్లానెట్ ప్రజలంతా కూడా థానోస్ పెద్ద సైకోగాడు అని చెప్పి వాడిని ప్లానెట్ నుంచి తోసేస్తారు. ఇంకా థానోస్ ఆ ప్లానెట్ నుంచి వెళ్ళిపోయిన కొన్ని సంవత్సరాల తర్వాత థానోస్ చెప్పినట్టుగానే ఆ ప్లానెట్‌లో ఉన్న పీపుల్స్ అంతా కూడా ఫుడ్ లేక చచ్చిపోతారు. ఇప్పుడు థానోస్ చెప్పిందే కరెక్ట్ అని చెప్పి ప్రతి ప్లానెట్‌కి ఇదే ప్రాబ్లమ్ ఉంది. అందరిని కాపాడాలంటే
కొంతమందిని చంపక తప్పదని చెప్పి ఈ ప్రపంచాన్ని ఎలా అయినా కాపాడాలి అని బాగా కష్టపడి తనకంటూ చిటారి ఆర్మీని సంపాదించుకొని ప్రతి ప్లానెట్ పైకి అటాక్ చేసి ఆ ప్లానెట్‌లో ఉన్న సగం మందిని చంపేసి ఆ ప్లానెట్‌లో ఉన్న కొంతమంది స్కిల్డ్ వారియర్స్‌ని తన ఆర్మీలో చేర్చుకుంటూ ప్రతి ప్లానెట్‌ని కాపాడుతూ ఉంటాడు. అలా థానోస్ చేసిన ప్లానెట్స్ అన్నీ కూడా మొదట కొంచెం కష్టపడిన కొన్ని సంవత్సరాల తర్వాత మిగిలిన ఫుడ్ తింటూ హ్యాపీగా బతకడం చూసిన థానోస్ నేను చేసింది కరెక్టే అని చెప్పి మళ్ళీ మళ్ళీ ఆ పని చేయడం స్టార్ట్ చేస్తాడు. అలా థానోస్‌కి ఒక ప్లానెట్‌లో ఇన్ఫినిటీ స్టోన్స్ గురించి తెలుస్తుంది. నేను ఇప్పుడు ఇంత కష్టపడి చేసింది జస్ట్ ఇన్ఫినిటీ స్టోన్స్‌ని గనక కలెక్ట్ చేస్తే 1 సెకండ్‌లో చేసి పారేయొచ్చు. ఒక్క చిటికతో చెయ్యొచ్చు. యూనివర్స్‌ని కాపాడొచ్చు అని చెప్పి ఇన్ఫినిటీ స్టోన్స్ గురించి తెలుసుకుంటూ ఇన్ఫినిటీ స్టోన్స్‌ని వేటాడడానికి బయలుదేరుతాడు. అయితే సరే, వాళ్ళని నేనే అంతం చేస్తాను. సో, ఇప్పుడు థానోస్ ఏం చేయబోతున్నాడో, సూపర్ హీరోస్ ఎలా కలవబోతున్నారో, ప్రపంచాన్ని ఎలా కాపాడబోతున్నారో నెక్స్ట్ పార్ట్‌లో చూద్దాం. ఈ వీడియోని చాలా కష్టపడి చేశాను. మీకు తప్పకుండా పార్ట్ 2 కావాలంటే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.